ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగుకు సర్వం సిద్ధం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకపాటి రఘువర్మ పదవీ కాలం పూర్తి కానున్న నేపథ్యంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. 10 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 132 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 700 మంది సిబ్బంది పోలింగ్ విధుల్లో పాల్గొంటున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమవుతుంది. సాయంత్రం 4 గంటలకు ముగుస్తుంది. విశాఖ నుంచి ఎమ్మెల్సీ ఎలక్షన్పై మరింత సమాచారం మా విశాఖ ప్రతినిధి అనురాధ అందిస్తారు. ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ జరిగేందుకు జిల్లా అధికార యంత్రాంగం అలాగే పోలింగ్ అధికారులు అందరూ కూడా ఏర్పాట్లు అయితే పూర్తి చేశారు. మొత్తంగా ఈ ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించి 10 మంది అభ్యర్థులు బరిలో నిలవగా 132 పోలింగ్ స్టేషన్స్ని ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గర కూడా వెబ్ కాస్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. మొత్తం వీడియో రికార్డింగ్స్ చేస్తూ పోలింగ్ ప్రక్రియనంతటినీ కూడా మొత్తం అధికారులందరూ పర్యవేక్షించే విధంగా ఏర్పాట్లు అయితే మాత్రం చేస్తున్నారు. ఇందులో చూసుకుంటే కనుక 22,493 మంది ఓటర్స్ ప్రస్తుతం ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఓటర్స్గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా రేపు తమ ఓటు హక్కుని వినియోగించుకోనున్నారు. మొత్తం 132 పోలింగ్ కేంద్రాల దగ్గర కూడా అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. సైలెన్స్ పీరియడ్ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. నిన్న సాయంత్రం 4 గంటల నుంచి సైలెన్స్ పీరియడ్ కూడా అమల్లోకి వచ్చేసింది. అయితే అభ్యర్థులందరికీ కూడా నిర్దేశించిన వాహనాలు మాత్రమే పోలింగ్ స్టేషన్స్లోకి అలౌ చేసే విధంగా వాళ్ళకి ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్స్ తీసుకెళ్లకూడదు. 144 సెక్షన్ కూడా అమల్లో ఉంటుంది. మొత్తంగా 700 మంది సిబ్బందిని ఈ పోలింగ్ ప్రక్రియ కోసం వినియోగిస్తూ ఉన్నారు. మొత్తం ఉమ్మడి విశాఖ జిల్లా అంతా కూడా చూసుకుంటే కనుక పోలింగ్ కేంద్రాల్లో సెక్యూరిటీని కూడా భారీ బందోబస్తుని ఏర్పాటు చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జిల్లా యంత్రాంగం అయితే మాత్రం పూర్తి చేసింది. అయితే ఏదైతే ఇప్పుడు పోలింగ్ స్టేషన్స్ ఎక్కడెక్కడ ఇచ్చారో పోలింగ్ స్టేషన్స్ దగ్గర రూట్ మ్యాప్స్ని కూడా ఇవ్వడం జరిగింది. అటు సిబ్బంది కానీ ఇటు ఓటర్స్ కానీ చేరుకోవడానికి ఇప్పటికే వాళ్ళకు ఒక రూట్ మ్యాప్స్ అన్నింటినీ కూడా ఇవ్వడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి, అల్లూరి ఈ ప్రాంతాల్లో పోలింగ్ స్టేషన్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటికే మొత్తం అన్ని పోలింగ్ స్టేషన్ దగ్గరికి కూడా పోలింగ్ సామాగ్రిని కూడా పంపించడం జరిగింది. ఉదయం 8 గంటల నుంచి కూడా సాయంత్రం 4 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. తదుపరి మార్చి 3వ తేదీన కౌంటింగ్కి కూడా ఇదే పోలింగ్ స్టేషన్ దగ్గర ఏర్పాట్లు అయితే మాత్రం చేయడం జరిగింది. మొత్తానికి చూసుకుంటే కనుక ఉదయం 8 గంటల నుంచి కూడా టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. ఆ తదుపరి 4 గంటలకి క్లోజ్ అవుతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు ఎవరు కూడా తమ వెంట భారీ ర్యాలీలను కానీ లేకపోతే ఇతర సభ్యుల్ని కానీ ఎవరిని కూడా లోపలికి పోలింగ్ స్టేషన్స్లోకి తీసుకెళ్ళకూడదు. అబ్జర్వర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిపి అంటే అభ్యర్థులు మాత్రమే కేవలం వెళ్ళి పరిశీలించుకునే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే 144 సెక్షన్స్ని కూడా అమల్లోకి తీసుకురావడం జరిగింది. అలాగే సైలెంట్ పీరియడ్ని కూడా ఇప్పటికే అమలు చేస్తున్నారు. నిన్నటి నుంచి కూడా సైలెంట్ పీరియడ్ అమల్లోకి వచ్చేసింది. అంటే ఎక్కడ కూడా ఎవరు కూడా బల్క్ మెసేజెస్ పంపించకూడదు, ఎక్కడ ఎవరితోని కూడా సమావేశాలని సభల్ని నిర్వహించకూడదు. ఇవన్నీ కూడా ఏదైతే అన్ని ఎలక్షన్స్ ప్రక్రియలో కోడ్ అమల్లో ఉన్నప్పుడు ఉంటాయో ఆ విధంగా అన్ని నిబంధనలు కూడా అమల్లో ఉన్నాయి. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లని కూడా చేశారు. వెబ్ కాస్టింగ్ ద్వారా మొత్తం ఎలక్షన్ ప్రక్రియ అంతటినీ కూడా రికార్డ్ చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ఇది ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్స్కి సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM టీవీ.